ప్రపంచం మొత్తం యుద్ధం ముంగిట ఉంది లేదా యుద్ధపు ఇంపాక్ట్ ముంగిట ఉంటుంది. ప్రయోజనమా నష్టమా అన్నటువంటిది కాలం డిసైడ్ చేయాల్సి ఉంది. ఇజ్రాయెల్ కొట్టినటువంటిది ఇరాన్కి సంబంధించినటువంటి మౌలిక వసతుల మీద కాదు, దానికి సంబంధించినటువంటి అతి పెద్దదైనటువంటి ఇంపాక్ట్ అణ్వాయుధ స్థావరాల్ని కొట్టింది, అట్లాగే వాళ్ళ సైనిక కీలక నేతల్ని కొట్టింది. ఇరాన్ మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడికి ప్రయత్నించింది, కానీ ఇజ్రాయెల్ కొట్టిన దాంట్లో 1/4 వంతు కూడా ఇజ్రాయెల్ ఏమీ చెయ్యలేకపోయింది. ఇప్పుడు ఇరాన్కి రష్యా ఇచ్చినటువంటి క్షిపణులు, అట్లాగే చైనా ఇచ్చినటువంటి ఆయుధాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వాటన్నిటితో కనుక భారీ యుద్ధమే కనుక చేస్తే అప్పుడు ఖచ్చితంగా ప్రపంచం మొత్తానికి కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇక్కడ 2 కోణాలు. అమెరికా ఓ పక్కన నాకు సంబంధం లేదంటూ ఇజ్రాయెల్కి సహకరిస్తుంది, తన ఎయిర్ బేసుల్ని వాడుకోవడానికి అంగీకరిస్తుంది. అదే సందర్భంలో యూరోప్ దేశాలు తమకి సంబంధం లేదన్నట్టుగా ఇజ్రాయెల్కి తెర వెనక సహకరిస్తాయి. రీజన్ ఏంటయ్యా అంటే, ప్రత్యక్షంగా తమకి సంబంధం ఉంది అంటే కనుక తమ దేశంలో ఇప్పుడు చొరబాటుదారులుగా వచ్చి శరణార్థులుగా మారి ఆ పైన అక్కడ ఇంపాక్ట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి తమ ప్రజల ప్రాణాలు వాళ్ళు తీస్తారు కాబట్టి అది ఎక్కువగా మాట్లాడదు, అట్లని వదిలిపెట్టదు, ఇజ్రాయెల్కి సహకారం కొనసాగిస్తుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఇందులో ప్రత్యక్షంగా ఇప్పుడు ఏ పెద్ద క్షిపణిలో తీసుకొచ్చి తమ దేశాల మీద వేయకుండా ముందు జాగ్రత్తగా మాకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం ఒకటి చేస్తారు. అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కి సహకరిస్తారు, ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉండకూడదని కోరుకుంటారు. ఇది ఒక ఆస్పెక్ట్ ప్రపంచ యుద్ధ వ్యూహంలో. రెండవది వచ్చేటప్పటికి అరబ్ దేశాలు, వాస్తవంగా ముస్లిం దేశాలు కాబట్టి ముస్లిమ్స్ దేశమైనటువంటి ఇరాన్కి సహకరించాలి, కానీ ఇదేమో షియా ముస్లింలకు సంబంధించింది, వాళ్ళందరూ సున్నీ ముస్లింలకు సంబంధించిన వాళ్ళు. ఇంకొకటి ఏదైతే ఇజ్రాయెల్కి పరోక్షంగా అరబ్ దేశాలు సహకరిస్తాయి, ఎందుకంటే వాళ్ళు ఇరాన్ని అంగీకరించరు. ఇరాన్ ఈవెన్ సౌదీ అరేబియాని దెబ్బతీసే కుట్రలు చేసింది, ఇదివరకు దుబాయ్ని దెబ్బతీసే కుట్ర చేసింది, ఖతార్ని దెబ్బతీసే కుట్ర చేసింది. ఉగ్రవాద సంస్థలైనటువంటి లెబనాన్లో హెజ్బుల్లా కావచ్చు, యెమెన్లో హౌతీలు కావచ్చు, లేకపోతే సిరియాలో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ ద్వారా అటాక్స్ చేయించినటువంటిది గతంలో ఈ అరబ్ దేశాల మీద. కాబట్టి వాళ్ళకి ఇది నాశనం అవ్వాలని ఉంది. పరోక్షంగా ఇజ్రాయెల్కి ఆయుధం పరంగా వాళ్ళు ఏం చేయలేకపోయినా ఆర్థిక పరంగా సహకరించేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ లెక్కలు. అందరూ కూడా ఇరాన్ నాశనం కావాలని కోరుకుంటారు.